హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వాలెన్స్ బాండ్ థియరీ, హైబ్రిడైజేషన్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా వాలెన్స్ బాండ్ థియరీ నుంచి స్టార్ట్ చేద్దాం. వాలెన్స్ బాండ్ థియరీ it is proposed by హైట్లర్ ఇన్ లండన్. హిట్లర్ కాదు ఫ్రెండ్స్, హైట్లర్. సో మనకి ఇదేం చెప్పిద్దంటే బాండ్ ఎలా ఫామ్ అవుతుందో మనకి చెప్పిద్ది. ఇట్ సేస్ అబౌట్ బాండ్ ఫార్మేషన్ in terms of orbital overlapping. మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, అసలు మనకి బాండ్ అంటే ఏ షెల్ ద్వారా ఫామ్ అయింది? వ్యాలెన్స్ షెల్. వ్యాలెన్స్ షెల్లో ఉండే వ్యాలెన్స్ ఆర్బిటల్స్లో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ద్వారా మనకి బాండ్ ఫామ్ అయింది. సో మనకి వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇదే చెప్పిద్ది. మనకి ఈ బాండ్ ఫామ్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఆపోజిట్ స్పిన్తో ఉండాలి. ఆపోజిట్ స్పిన్ మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, అంటే ఆ స్పిన్ క్వాంటం నెంబర్ గురించి చదువుకున్నాం కదా. +12 -12 అంటే ఒక +12 స్పిన్ ఉండే ఎలక్ట్రాన్ ఇంకో -12 ఉండే ఎలక్ట్రాన్తోనే బాండ్ చేసిద్ది. ఇవి ఏం ఎలక్ట్రాన్స్? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనకు బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం దీని గురించి డిస్కస్ చేసే ముందు ఇంకో పదం గురించి తెలుసుకోవాలి, అదే ఫేజ్. ఇప్పుడు సపోజ్ మనం ఎస్ ఆర్బిటల్ తీసుకుందాం అనుకోండి. ఇది ఒక ఎస్ ఆర్బిటల్, ఇది ఒక ఎస్ ఆర్బిటల్. మనకి ఆర్బిటల్కి 2 ఫేజ్లు ఉంటాయి, ప్లస్ ఫేజ్, మైనస్ ఫేజ్. కొంతమంది ఏమనుకుంటారంటే ఇట్లా ఇక్కడ మధ్యలో ప్లస్ ఛార్జ్ పెట్టంగానే ఇది అంటే ఈ ఆర్బిటల్కి ఉండే ఛార్జ్ అనుకుంటారు, కానీ ఛార్జ్ కాదు, దీన్ని ఫేజ్ అంటారు. సో మనకి ఇక్కడ ఎట్లా కాంబినేషన్ జరిగిద్ది అంటే సేమ్ ఫేజ్ ఉన్న ఆర్బిటల్స్ మధ్యనే మనకి బాండింగ్ జరిగిద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? సో మనకి బాండింగ్ జరగటానికి ఎలక్ట్రాన్స్ మాత్రం ఆపోజిట్ స్పిన్తో ఉండాలి, కానీ ఆర్బిటల్స్ మాత్రం సేమ్ ఫేజ్లో ఉండాలి. ప్లస్ మధ్య కానీ మైనస్ మధ్య కానీ మనకి బాండింగ్ జరిగింది, అంతేగాని ప్లస్ మైనస్ మధ్య మనకి బాండింగ్ జరగదు. సో మనం ఇప్పుడు ఎస్ఎస్ ఓవర్లాప్ కనుక చూసుకుంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, వీటిలో దేని మధ్య బాండింగ్ జరిగిద్ది? ఇక్కడ బాండింగ్ జరిగిద్ది, ఇక్కడ బాండింగ్ జరిగిద్ది, ఇక్కడ బాండింగ్ జరగదు, ఇక్కడ బాండింగ్ జరగదు, ఎందుకంటే ఈ 2 ఆపోజిట్ ఫేజ్లో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఇన్ పీపీ మనకి పి ఆర్బిటల్ వచ్చేసేసరికి ఈ షేప్లో ఉంటుంది, డంబెల్ షేప్లో. ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ జరుగుద్దా ఫ్రెండ్స్? మనకు బాండింగ్ అనేది ఎస్ జరుగుతుంది, ఎందుకంటే మైనస్ ఈ 2 కలిపి మనకు బాండ్ ఫామ్ చేస్తాయి. మైనస్ ప్లస్ మైనస్ జరుగుతుంది, మైనస్ ప్లస్ ఇక్కడ మనకి బాండింగ్ అనేది జరగదు, ఎందుకంటే ఈ 2 ఆపోజిట్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి. సో మనం ఎస్ఎస్ ఓవర్లాప్ గురించి చూసాం, పీపీ ఓవర్లాప్ గురించి చూసాం. ఇప్పుడు ఎస్పీ ఓవర్లాప్ కూడా జరిగింది ఫ్రెండ్స్. మనం దీనికి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. దానికన్నా ముందు అసలు ఓవర్లాప్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. మైనస్ ప్లస్, ఎస్ ఆర్బిటల్లో ప్లస్, ఇక్కడ మనకి బాండింగ్ జరిగిద్ది. మైనస్ ఇక్కడ మనకు బాండింగ్ జరగదు.
ఇది కూడా p ఆర్బిటలే కదా ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ మనం ప్లస్ ఇక్కడ మైనస్ అనుకుంటే, ఇక్కడ s ఆర్బిటల్తో ప్లస్ అనుకుంటే మనకి ఇక్కడ బాండింగ్ జరగదా? ఇక్కడ జరగదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఓరియంటేషన్ మ్యాచ్ కాల. కానీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ వరకు బాండ్ ఫామ్ అవుతుంది కదా అంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చేప్పటికి మనకి ఏంటంటే ఇక్కడ మనకు బాండింగ్ అనేది జరగదు. ఎందుకంటే ఓరియంటేషన్ సరిగ్గా లేదు. ఇది వచ్చేసేసరికి మనకి py ఆర్బిటల్ అవుతుంది, ఇదేమో s ఆర్బిటల్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి ఓవర్లాపింగ్ జరగడం వల్ల 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఓవర్లాపింగ్ leads to 2 type of bonds. ఒకటి సిగ్మా బాండ్, ఇంకోటి పై బాండ్. సో మనం ఫస్ట్ సిగ్మా బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికన్నా ముందు మనం ఒక టర్మ్ గురించి తెలుసుకోవాలి. సపోజ్ ఇది ఒక ఆటమ్ అనుకోండి, ఇది ఇంకొక ఆటము, ఇది వ్యాలెన్స్ షెల్ అనుకుందాం, ఇది న్యూక్లియస్ అనుకుందాం. సో మనము ఒక యాక్సిస్ తీసుకుంటాం అనమాట. ఏదైతే ఈ 2 యాటమ్స్ యొక్క న్యూక్లియస్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుందో దాన్నే మనం ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటాం. ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. సో ఇక్కడ మనకి సిగ్మా బాండ్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే, మనకి ఓవర్లాపింగ్ అనేది when overlapping is along internuclear axis. మనకి ఓవర్లాపింగ్ అనేది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ దగ్గర జరిగితే మనకి సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక s ఆర్బిటల్ అనుకుందాం, ఇది ఇంకో s ఆర్బిటల్ అనుకుందాం, ఇది న్యూక్లియస్. సో ఇక్కడ మనకి సిగ్మా బాండ్ ఫామ్ అయినట్టు. మనకి పై బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్? వెన్ ఓవర్లాపింగ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ కనుక ఓవర్లాపింగ్ జరిగితే అది పై బాండ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, సో ఇది మనకి పై బాండ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఓవర్లాపింగ్ జరిగింది మనకి, ఇది పై బాండ్. సో ఇప్పుడు మనం ఏది స్ట్రాంగ్ బాండ్లో తెలుసుకుందాం. విచ్ ఈజ్ స్ట్రాంగర్. మనకు వచ్చేసేసరికి సిగ్మా బాండ్ స్ట్రాంగర్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ మోర్ ఇన్ సిగ్మా బాండ్ compared to పై బాండ్. మనకి పై బాండ్ వచ్చేసేసరికి ఈ విధంగా బాండింగ్ జరిగిద్ది. సో ఏంటంటే దీన్ని విడగొట్టడం చాలా ఈజీ, ఎందుకంటే ఇట్లాంటివి విడిపోతుంది, అంటే చాలా ఈజీగా విడిపోద్ది. కానీ మనకి సిగ్మా బాండ్ వచ్చేసేసరికి ఇలాగా, అంటే 2 ఆర్బిటల్స్ ఈ విధంగా బాండ్ ఫామ్ చేస్తాయి. సో దీన్ని మనం బ్రేక్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. సో మనకి సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగర్ కంపేర్డ్ టు పై బాండ్. మనకి ఈ సిగ్మా బాండ్ 3 టైప్స్. ఎస్ఎస్ సిగ్మా బాండ్ అంటే 2 s ఆర్బిటల్స్ సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. ఎస్పి పిపి అంటే మనకి డి ఆర్బిటల్స్ కూడా సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే మనం నీట్ లెవెల్కి ఇక్కడ దాకా తెలుసుకుంటే చాలు. సో ఇది మైనస్, ఇది ప్లస్ అనుకున్నాం, ప్లస్తో కంబైన్ అయ్యింది, అప్పుడే బాండ్ ఫార్మేషన్ జరిగింది. ప్లస్ మైనస్
మైనస్ ప్లస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం హైబ్రిడైజేషన్ టాపిక్ వెళ్ళిపోదాం. సో మనం పై బాండ్స్ గురించి కూడా తెలుసుకుందాం. పై అనేది మనకి పీవై కానీ పీజెడ్ కానీ. సో ఇలాగా మనకి ఈ 2 టైప్స్ ఉంటాయి పై బాండ్. సో నెక్స్ట్ టాపిక్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్లో ఏం జరిగిద్దంటే, సపోజ్ 2s 2p అంటే సెకండ్ సబ్షెల్లో ఉన్నవి మనకి నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఉంటాయి. సో ఇలా ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ కంబైన్ అయ్యి మనకి 2sp ఆర్బిటల్స్ వస్తాయి విత్ ఈక్వల్ ఎనర్జీ. వీటికేమో నియర్లీ ఈక్వల్ ఎనర్జీ. ఇక్కడ వీటికి వచ్చేసరికి మనకి షేప్ కూడా ఈ 2 ఆర్బిటల్స్కి సేమ్ షేప్ ఉంటుంది. సో మనకి ఇది హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే, ద అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ నియర్లీ equal energy combine to form a new set of orbitals, each having the same energy. సో మనకి అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అవడం వల్ల ఏంటంటే మనకి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. ఆర్బిటల్స్ కంబైన్ టు గివ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఇక్కడ మనకి హైబ్రిడ్ ఆర్బిటల్స్కి ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే ఇంటర్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. ఇంకా మనకి బాండ్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెంత్ ఆఫ్ ద బాండ్ ఇంక్రీజెస్. సో దీనివల్ల మనకి ఏమైందంటే మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనకి హైబ్రిడైజేషన్ బట్టి మాలిక్యూల్ యొక్క జామెట్రీని డిసైడ్ చేస్తాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, జామెట్రీకి షేప్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ చూద్దాం. టైప్స్. సో మనకు ఫస్ట్ టైప్ వచ్చేసేసరికి sp హైబ్రిడైజేషన్. దీనిలో ఏమైందంటే ఒక s ఆర్బిటల్ ఒక p ఆర్బిటల్ మనకి 2s 2p కానివ్వండి 3s 3p కానివ్వండి అంటే సేమ్ షెల్కి సంబంధించిన ఆర్బిటల్స్ మాత్రమే కంబైన్ అవుతాయి. కంబైన్ అయ్యి మనకి 2sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ వస్తాయి. మనకి sp ఆర్బిటల్ ఇలా ఉంటుంది. సో దీన్ని మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఎగ్జాంపుల్ వచ్చేసేసరికి BeCl2 ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, BeCl2లో కనుక మనం చూసుకుంటే మనకి బెరీలియం వచ్చేసరికి సెంట్రల్ ఆటమ్. దీని కాన్ఫిగరేషన్ 1s2 2s2.
సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనకి BeCl2 ఫామ్ అయ్యేటప్పుడు ఏమైందంటే బెరీలియం అనేది మనకి ఎగ్జైటెడ్ స్టేజ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేజ్లోకి వెళ్తుందో ఇక్కడ 2s2లో ఉన్న అంటే 2s ఆర్బిటల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది 2pకి ప్రమోట్ అవుతుంది, అంటే 2pకి జంప్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసేసరికి ఎగ్జైటెడ్ స్టేట్లో దీని కాన్ఫిగరేషన్ 2s1 2p1. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ sp హైబ్రిడైజేషన్ అనేది జరిగిద్ది. సో మనకి ఇలా ఫార్మేషన్ జరిగిద్ది. ఇది కనుక మనం బెరీలియం అనుకుంటే ఇక్కడ క్లోరిన్ యొక్క p ఆర్బిటల్ కంబైన్ అవుతుంది. సో ఇక్కడ మనకు బాండ్ యాంగిల్ వచ్చేసేసరికి 180 డిగ్రీస్. sp హైబ్రిడైజేషన్లో బాండ్ యాంగిల్ వచ్చేసేసరికి 180 డిగ్రీస్ ఉంటుంది. మనం ఇక్కడ షేప్ అనకూడదు, జామెట్రీ అంటాం. జామెట్రీ వచ్చేసేసరికి మనకి లీనియర్. మనకి షేప్కి జామెట్రీకి తేడా ఏంటంటే జామెట్రీ అనేది ఒక హైబ్రిడైజేషన్ మొత్తానికి ఒకటే జామెట్రీ ఉంటుంది. కానీ మనకి షేప్ ఎందుకు మారిద్దంటే లోన్ పేరు బాండ్ పేరు వల్ల. మనము VSEPR థియరీలో చెప్పుకున్నాం కదా. సో మనకి లోన్ పేర్స్ వల్ల మనకి షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ హైబ్రిడైజేషన్కి వెళ్దాం. నెక్స్ట్ మనకి sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒక s ఆర్బిటల్ 2 p ఆర్బిటల్ మనకు కంబైన్ అయితే 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ మనకు ఫామ్ అవుతాయి. దీని షేప్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంటుంది. ఈ షేప్ వచ్చేసేసరికి మనకి ట్రైగోనల్ ప్లానర్. ఓకే ఫ్రెండ్స్, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే BCl3. మనకి బోరాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి సెంట్రల్ ఆటమ్ బోరాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 1s2 2s2 2p1. సో మనకి ఎప్పుడైతే BCl3 ఫామ్ అయిద్దో అప్పుడు బోరాన్ అనేది ఎగ్జైటెడ్ స్టేజ్లోకి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది మనకి ఇంకో p ఆర్బిటల్లోకి వెళ్తుంది. 2s1 2p1 అంటే 2px1 2py1. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్లో ఏంటంటే మనకి sp2 హైబ్రిడైజేషన్ అనేది జరిగిద్ది. సో మనకి రిజల్టెంట్ ఇలా ఆర్బిటల్ ఫామ్ అవుతుంది మనకి. సో మన ఇక్కడ వచ్చేసేసరికి క్లోరిన్ యొక్క p ఆర్బిటల్ మనకి ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది. క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్, ఇది బోరాన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జామెట్రీ వచ్చేసేసరికి ట్రైగోనల్ ప్లానర్ జామెట్రీ వస్తుంది మనకి. యాంగిల్ వచ్చేసేసరికి మనకి ఈచ్ బాండ్కి మధ్య 120 డిగ్రీస్ ఉంటుంది యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 120 డిగ్రీస్. సో నెక్స్ట్ sp3 హైబ్రిడైజేషన్ చూద్దాం. థర్డ్ వన్ sp3. సో ఇక్కడ మనకి ఏం జరిగిద్దంటే ఒక s ఆర్బిటల్ 3 p ఆర్బిటల్స్ కంబైన్ అయ్యి మనకి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ని ఫామ్ చేస్తుంది. సో రఫ్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ షేపు. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసేసరికి CH4 మీథేన్. సో ఇక్కడ ఏం జరిగిందంటే మన కార్బన్ కాన్ఫిగరేషన్ తెలుసు, 1s2 2s2 2p2. సో మనకి CH4 ఫామ్ అయ్యేటప్పుడు కార్బన్ అనేది ఎక్సైటెడ్ స్టేజ్లోకి వెళ్తుంది. సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎస్లో ఉన్నది మనకి పీలోకి వచ్చేస్తుంది, 2p1 2pz1. సో ఈ కండిషన్లో ఏంటంటే మనకి sp3 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటల్ కనుక ఇలా ఉందనుకుంటే హైడ్రోజన్ యొక్క s ఆర్బిటల్ ఇలా కంబైన్ అవుతుంది మనకి.
సో ఇక్కడ మనకి జామెట్రీ వచ్చేసేసరికి టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. యాంగిల్ వచ్చేసేసరికి 109 degrees 28 minutes ఉంటుంది. సో మనం మాట్లాడుకుంటుంది ఈ యాంగిల్ గురించి అనమాట. 109 degrees 28 minutes. సో ఇప్పుడు మనము జామెట్రీకి షేప్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మనం 3 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం. CH4 ఇప్పుడే చూసాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లోన్ పేర్స్ వచ్చేసేసరికి 0. కార్బన్ మీద ఉన్న లోన్ పేర్స్ ఏమి ఉండవు. సో షేప్ ఈజ్ ఈక్వల్స్ టు జామెట్రీ. సో రెండు మనకి ఏముంటుంది, టెట్రాహెడ్రల్. మనం ఇప్పుడు అమోనియాకి చూద్దాం. NH3కి వచ్చేసరికి లోన్ పేర్ ఒకటి ఉంటుంది. సో మనకి లోన్ పేర్ బోన్ పేర్ రిపల్షన్స్ వల్ల ఏమైందంటే షేప్ అనేది జామెట్రీకి మ్యాచ్ కాదు. అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే జామెట్రీ మాత్రం ఇక్కడ మూడిటికి మనకి, అంటే వాటర్ కూడా చూద్దాము. మూడిటి జామెట్రీ కన్నా అడిగితే మనకి మూడిటికి టెట్రాహెడ్రలే, కానీ షేప్ అనేది మాత్రం చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ లోన్ పేర్ మధ్య వచ్చే రిపల్షన్స్ వల్ల, ఇదిగోండి ఇది నైట్రోజన్, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది. దీనివల్ల వచ్చే రిపల్షన్స్ వల్ల ఏమైందంటే ఈ 3 బాండ్స్ అనేవి కిందకి నెట్టే పడతాయి. సో మనకి యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది, 107కి డిక్రీజ్ అవుతుంది. అదే మనం వాటర్లో చూసుకుంటే ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ 2 ఉన్నాయి. ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ కూడా వచ్చేసేసరికి మనకి ఏమైందంటే రిపల్షన్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. హైడ్రోజన్. సో ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉండటం వల్ల ఏంటంటే రిపల్షన్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. సో మనకి యాంగిల్ ఇంకా తక్కువ అయింది, 104 degrees 5 minutes. సో ఇలా లోన్ పేర్స్ ఉండటం వల్ల ఏంటంటే మనకి షేప్లో చేంజ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ హైబ్రిడైజేషన్ చూద్దాం. 4th one sp3d హైబ్రిడైజేషన్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే s ఆర్బిటల్, 3 p ఆర్బిటల్స్, ఒక d ఆర్బిటల్. డబల్ డంబెల్ షేప్లో ఉంటుంది, తెలుసు కదా ఫ్రెండ్స్. సో దీన్ని వచ్చేసేసరికి మనం పేపర్ మీద రిప్రజెంట్ చేయలేం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పెద్ద 3D స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇది మనం పేపర్ మీద రిప్రజెంట్ చేస్తామని చాలా కష్టం. సో మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసేసరికి PCl5లో ఏంటంటే ఇక్కడ దీని నుంచి మనకి బిట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో ఫాస్ఫరస్కి PCl5 స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇట్లాంటి ఒక ట్రయాంగిల్, ఇవి వచ్చేసేసరికి ఇట్లా. సపోజ్ ఈ బుక్కే ఒక ట్రయాంగిల్ అనుకోండి. నిమిషం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్ ఉంటుంది. సో మనకి ఇది ఇట్లా ఉంటుంది ప్లేన్కి. ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్ ఉంటుంది. సో అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అందుకని ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇది మొత్తం ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. మనం ఈ ట్రయాంగిల్లో ఉన్న బాండ్స్ని మనం ఏమంటామంటే ఈక్విటోరియల్ బాండ్స్ అంటాం. ఈక్విటోరియల్ బాండ్స్ మనకి మొత్తం 3 ఉంటాయి. సో ఏవైతే ఇక్కడ ఇట్లా పర్పెండిక్యులర్గా ఉన్నాయో దీనికి, వాటిని యాక్సియల్ బాండ్స్ అంటాం. యాక్సియల్ బాండ్స్ 2 ఉంటాయి. సో దీని మీద మనకి బిట్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. PCl5 స్ట్రక్చర్లో అంటే sp3 హైబ్రిడైజేషన్లో ఈ జామెట్రీ వచ్చేసేసరికి ట్రైగోనల్ బైపిరమిడల్. సో ఈ రెండింటికి మధ్య షేప్ ఏంటంటే మనకి ఈ రెండింటి మధ్య యాంగిల్ మనకి 120 degrees ఉంటుంది. ఒక
ప్రూఫ్ చూద్దాం. ఎందుకంటే ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాము, అంటే ఇది ఒక ఈక్విటోరియల్ ట్రయాంగిల్. సో ఇక్కడ 60 degrees ఉంటుంది, తెలుసు కదా ఫ్రెండ్స్, 60. సో మనకి ఎట్లా ఉందంటే ఇక్కడ P ఉంది, ఇక్కడ పాస్పరస్ ఇట్లా ఉంది షేప్ మనకి. సో ఇక్కడ 30 degrees, ఇక్కడ 30 degrees ఉంటుంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ వచ్చేసేటికి మనకి 120 degrees ఉంది. ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. 30 + 30 60, 60 - 180 ఈజ్ ఈక్వల్స్ టు 120. సో ఈ రెండింటికి మధ్య యాంగిల్ 120 degrees ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ PCl5. ఓకే, మనం నెక్స్ట్ హైబ్రిడైజేషన్ చూద్దాం. సో నెక్స్ట్ హైబ్రిడైజేషన్ sp3d2 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ మనకి ఏం జరిగిద్దంటే ఒక s ఆర్బిటల్, 3 p ఆర్బిటల్స్, 2 d ఆర్బిటల్స్ కంబైన్ అయ్యి మనకి sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇస్తాయి. మొత్తం ఎన్ని ఉంటాయంటే ఫ్రెండ్స్ 6 వస్తాయి. sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ మనకి మొత్తం 6 వస్తాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసేసరికి SF6. షేప్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సల్ఫర్, ఫ్లోరిన్, 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 ఇది మొత్తం వచ్చేసేసరికి ఒక స్క్వేర్ షేప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంకో 2 ఫ్లోరిన్లు ఉంటాయి. ఇక్కడ మనకు జామెట్రీ వచ్చేసేసరికి ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. ఆక్టాహెడ్రల్ జామెట్రీ. హైబ్రిడైజేషన్ గురించి ఇంతే ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. MOT అంటే మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. దీని గురించి మనకి బిట్స్ ఏం పెద్దగా అడగడు ఫ్రెండ్స్, కానీ తెలుసుకోవడం మంచిది. ఇక్కడ ఏం జరిగిద్దంటే మనకి ఎటామిక్ ఆర్బిటల్స్గా ఉండే ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మాలిక్యూల్ ఫామ్ అయిద్దో అప్పుడు మనకి మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి ఏర్పడతాయి. సో మనకి మాలిక్యులర్ ఆర్బిటల్స్ వచ్చేసరికి 2 types. బాండింగ్, యాంటీ బాండింగ్. బాండింగ్ వచ్చేసేసరికి మనకి ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది, లో ఎనర్జీ. అంటే బాండింగ్ ఆర్బిటల్లో ఉండే ఎలక్ట్రాన్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. సో మనం ముందే తెలుసు దేనికైతే ఎనర్జీ తక్కువ ఉంటుందో అది మోర్ స్టేబుల్ అని. సో బాండింగ్ ఆర్బిటల్ అనేది మోర్ స్టేబుల్. యాంటీ బాండింగ్ వచ్చేసరికి రివర్స్ ఉంటుంది, మోర్ ఎనర్జీ. సో లెస్ స్టెబిలిటీ. సో మనకి ఎప్పుడైతే ఎటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అవుతాయో మనకి మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. బాండింగ్ ఆర్బిటల్కి మనము మామూలుగా సిగ్మా పై అనే రిప్రజెంట్ చేస్తాం, కానీ యాంటీ బాండింగ్ వచ్చేసేసరికి మనకి స్టార్తో రిప్రజెంట్ చేస్తాం, సిగ్మా స్టార్, పై స్టార్. సో మనము అంటే ఎలక్ట్రాన్ ఫీలింగ్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, దీని గురించి ఎక్కువ గుర్తుపెట్టుకోకర్లేదు. సో మనం చూసుకుంటే మనకి 2 ఆర్డర్లు వస్తాయి. ఫస్ట్ మనం ఫర్ ఎలక్ట్రాన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 చూస్తే ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది మనకి ఈ ఆర్డర్లో ఉంటుంది. సిగ్మా 1s అంటే ఫస్ట్ దీనిలో ఫిల్ అయ్యింది, తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది, నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది. సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, పై 2px. అంటే మనకి ఇక్కడ పై 2pxకి పై 2pyకి సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో మనం ఇక్కడ ఈక్వల్ టు సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సిగ్మా 2pz, పై స్టార్ 2px, పై స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz. సో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 ఉంటే ఈ ఆర్డర్లో ఫిల్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే
Li2, Be2, B2, C2 ఇలాగనమాట. సో మనకి నెక్స్ట్ ఫర్ ఎలక్ట్రాన్స్ మోర్ దెన్ 14 కంబైన్ అయ్యే ఐటమ్స్లో మోర్ దెన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి ఆర్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s. సో ఇక్కడ మనకి చేంజ్ అయ్యింది. సిగ్మా 2bz ఇక్కడ వస్తుంది. మనకి ఏంటంటే ఈ బ్రాకెట్స్ తర్వాత వచ్చింది, ఇక్కడ మనకి ముందు వస్తుంది. అదొక్కటే చేంజ్ ఉంటుంది. ఈ ఆర్డర్ మీద కూడా మనకి బిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఆర్డర్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. పై స్టార్ 2px ఈజ్ ఈక్వల్స్ టు పై స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz, సిగ్మా 3s, సిగ్మా స్టార్ 3s అండ్ సో ఆన్. ఇలానే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసేసరికి మనకి O2 కానివ్వండి, ఫ్లోరిన్, Cl2 ఎసెట్రా. ఇక్కడ మనకి N2 దాకా ఇదే లాస్ట్. మనకి ఈ ఆర్డర్లో లాస్ట్ N2, ఎందుకంటే N2లో మనకి 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మనకి ఇలా కూడా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. అంటే మనకి బాండింగ్ ఆర్బిటల్లో ఉండే ఎలక్ట్రాన్స్ యాంటీ బాండింగ్లో ఉండే వాటి కన్నా ఎక్కువ ఉంటే మనకి ఇది మాలిక్యూల్ అనేది స్టేబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. స్టెబిలిటీ ఈజ్ మోర్. ఒకవేళ కనుక మనకి యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉంటే స్టెబిలిటీ ఆ మాలిక్యూల్కి తక్కువ ఉంటుంది. సో మనకి నీట్ పరంగా ఇది గుర్తుంచుకుంటే చాలు ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.